నమస్తే రేందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. డాలర్ బలపడుతోందా, రూపాయి బలహీనపడుతోందా? రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? డాలర్ ఎలా బలపడుతోంది? రూపాయి పతనం అయితే సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదా? డాలర్తో రూపాయి మారకం విలువ మరింత పతనమయ్యే అవకాశం ఎంతో దూరంలో లేదా? 1947లో డాలర్తో రూపాయి విలువ తేడా ఉందా? ప్రజెంట్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎంతుంది? ఇదే వాళ్ళ స్టోరీ బోర్డ్. రూపాయి పడిపోయింది కాదు, డాలర్ విలువ పెరిగింది. దశాబ్దాలుగా వింటున్న మాట ఇది. ఇప్పుడు కూడా అత్యంత వేగంగా రూపాయి పతనమవుతోంది. రోజు గడిచేలోపే అంకెలు మారిపోతున్నాయి. రూపాయి చరిత్రలో అత్యంత కనిష్టానికి చేరుకుంది. ఇప్పుడు $1కి 85.81 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తొందరలో $100కు చేరనుందా? రూపాయి విలువ రోజురోజుకు పడిపోతూనే ఉంది. అమెరికా డాలర్తో పోలిస్తే రోజురోజుకు బలహీనపడుతున్న రూపాయి 7 నెలల కనిష్ట స్థాయి $85.80కు చేరింది. చివరకు 21 పైసలు కోల్పోయి $85.48 వద్ద ముగిసింది. వరుసగా 9 రోజుల పాటు రూపాయి క్షీణించింది. డిసెంబర్ 2న డాలర్తో రూపాయి విలువ $84.72 ఈ నెల 4 నాటికి $84.75, 9వ తేదీకి $84.86, 19వ తేదీ నాటికి $85.13, డిసెంబర్ 27 నాటికి $85.27కు చేరుకుంది. ఈ ఏడాది జూన్ తర్వాత రూపాయి ఇంతలా పతనం కావడం ఇదే మొదటిసారి. అయితే ఆర్బీఐ జోక్యం చేసుకుని బ్యాంకుల ద్వారా డాలర్లను అమ్మకానికి పెట్టడంతో కొంత కోలుకుంది. గత అక్టోబర్లోనూ ఆర్బీఐ $9.3 బిలియన్ అమ్మింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూపాయి 1.3% నష్టపోయింది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ పరిణామాల కారణంగా గత కొంతకాలంగా రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశీయంగా వృద్ధి నెమ్మదించడం, వాణిజ్య లోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం వంటి కారణాలతో రూపాయి విలువ క్షీణించింది. డాలర్ విపరీతంగా బలపడుతుండటంతో రూపాయి వరుసగా 8 వారాలుగా బలహీనపడుతూనే ఉంది. దీనికి తోడు జీడీపీ వృద్ధి నెమ్మదించడం, వాణిజ్య లోటు పెరగడం రూపాయికి ఇబ్బందులను పెంచుతోంది. యుఎస్ ఫెడ్ నిర్ణయాలు, అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో డాలర్ రోజురోజుకు బలపడుతోంది. డాలర్ పెరుగుతూనే ఉండడంతో దిగుమతిదారులు పెద్ద ఎత్తున డాలర్లను కొని నిల్వ చేసుకుంటున్నారు. త్వరలోనే డాలర్లో రూపాయి మారకం విలువ 86 స్థాయికి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అసలు ఈ రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎందుకు పతనం అవుతుంది అనే దగ్గర ఓవరాల్ గా మనం గమనిస్తే డాలర్ బలపడటం అనేది ఈ డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్. ఈరోజు డాలర్కి రూపాయి కంటే కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నదని నిజం. రూపాయి బాగా బలహీనపడుతుంది. దానికి కారణం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అనేక బలహీనతలు, దాంతోపాటు వాణిజ్య లోటు అనేది ఒకటి ఏర్పడటం. ఎందుకంటే క్యాడ్ అంటాం మనం దాన్ని. దానిలో ఏంటంటే మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉంటాం. మనం ఎక్కువ ఎగుమతి చేయటంలో దిగుమతి ఎక్కువ చేసుకుంటాం. దాంతో వాణిజ్య లోటు పెరగటం కానివ్వండి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రూపాయి విలువ పతనం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డాలర్తో పోలిస్తే రూపాయి 3% బలహీనపడింది. దీంతో వరుసగా 7వ ఏడాదికి వార్షిక నష్టాలను చవిచూసింది. నెలవారీగా చూస్తే 2 ఏళ్లలోనే అతిపెద్ద నష్టాన్ని డిసెంబర్లోనే నమోదు చేసింది. ఈ వారం దాదాపు 0.3% పడిపోయిన రూపాయి వరుసగా 8వ వారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. కీలకమైన $85.50 స్థాయిని మొదటిసారిగా రూపాయి కోల్పోయింది. డిసెంబర్ కరెన్సీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ల గడువు ముగింపు కూడా డాలర్ కొనుగోళ్లకు కారణమవుతోంది. వచ్చే మార్చికి డాలర్ విలువ $86కు దాటొచ్చని ఆర్థిక సేవల సంస్థ నువామా ఇన్స్టిట్యూషనల్ అంచనా వేస్తోంది. ఆ స్థాయి కంటే కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ భావిస్తోంది. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సారథ్యంలో ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత దాదాపు 7 నెలల్లోనే అత్యధికంగా ఉందని, పన్నుల చెల్లింపు, రూపాయి క్షీణతను ఆపేందుకు ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలను వాడటం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. డాలర్తో మారకపు విలువ క్షీణించడం మన రూపాయికే పరిమితం కాలేదు. పలు దేశాల కరెన్సీలు సైతం బలహీనపడ్డాయి. వాస్తవానికి కొన్ని ఇతర కరెన్సీలు రూపాయి కంటే ఎక్కువగా క్షీణించాయి. 2024 ఏప్రిల్ నుంచి రూపాయి విలువ 1.2% తగ్గింది. ఇదే సమయంలో దక్షిణ కొరియా వాన్ 2.2%, బ్రెజిల్ రియల్ 12.7% పతనమయ్యాయి. ఒక కరెన్సీ ఎందుకు బలపడుతుంది, మరొక కరెన్సీ ఎందుకు బలహీనపడుతుంది, అసలు కరెన్సీకి విలువ ఎలా వస్తుంది? ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలు. నిజానికి డాలర్, రూపాయి, యూరో ఇలా కరెన్సీ ఏదైనా సరే వాటిని విడివిడిగా చూసినప్పుడు మనకు వాటి బలం లేదా బలహీనత గురించి పెద్ద అవగాహన ఉండదు. ఒక కరెన్సీని మరొక కరెన్సీతో పోల్చినప్పుడు అది తెలుస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా ఒంటరిగా మనుగడ సాగించలేదు. తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికో లేదా అవసరమైన వాటిని కొనుక్కోవడానికో ఇతర దేశాల మీద ప్రతి దేశం ఆధారపడాల్సిందే. భారత్ విషయంలోనూ అంతే.
అమ్మడం కొనడం అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడమే. డబ్బులు ఇవ్వాలంటే ఒక కరెన్సీ కావాలి. ఆ కరెన్సీకి ఒక మారకం విలువ ఉండాలి. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు ఒక కరెన్సీకి ఉండే డిమాండ్ను బట్టి ఆ మారకం విలువను లెక్కిస్తారు. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్కు డిమాండ్ అధికం. భారత్ కరెంట్ ఖాతా లోటు పెరగడం, ఎగుమతి దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధర $100 పైకి చేరింది. అందువల్ల దిగుమతుల బిల్లు పైపైకి ఎగబాకుతూ సిఏడిని పెంచుతోంది. గత దశాబ్ద కాలంలోనే అత్యధికం. ఇటీవల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై నమ్మకం లేకపోవడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించుకుని అమెరికా, ఇతర ఐరోపా బ్యాంకులకు తరలిస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుక్రెయిన్ యుద్ధం, ఇతర కారణాలతో సమీప భవిష్యత్తులో ముడి చమురు ధర, మన దిగుమతి బిల్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటేనే రూపాయి పతనం ఆగుతుంది. ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో ఎక్కువ భాగం డాలర్ల రూపంలోనే వస్తాయి కాబట్టి డాలర్ బలోపేతం అయ్యే కొద్దీ ఈ పరిశ్రమ ఆదాయ వృద్ధి, మార్జిన్లపై సానుకూల ప్రభావం కనిపించొచ్చు. డాలర్తో పోలిస్తే రూపాయి క్షీణించడం వల్ల దేశీయ ఉక్కు పరిశ్రమలో ముడి పదార్థాల వ్యయాలను పెంచుతాయి. ముడి ఇనుము కాకుండా కోకింగ్ కోల్ కూడా ఉక్కు తయారీకి ప్రధాన ముడి సరుకు. బొగ్గు దిగుమతులు ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో ఎగుమతులు దిగుమతుల లావాదేవీలు మన రూపాయిల్లో జరిగేందుకు వీలుగా వాణిజ్య బ్యాంకులు ఓస్ట్రో ఖాతాలను తెరవాలని ఇటీవల ఆర్బీఐ ఆదేశించింది. దానివల్ల డాలర్ల అవసరం తగ్గి రూపాయి బలపడే అవకాశం ఉంది. రూపాయి పడిపోవడం అంటే మన జేబులో ఉన్న రూపాయి విలువ తగ్గడమేనా? విలువ తగ్గింది అంటే రూపాయికి వచ్చే వస్తు సేవలు తగ్గిపోతాయా? బతుకు భారమవుతుందా? అంతిమంగా సామాన్యుడి జీవితం తల్లకిందులవుతుందా? మన రూపాయికి ఐసీయూలో ఉన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? 1947లో రూపాయి కంటే డాలర్ ఏం బలంగా లేదు. ఇదే డాలర్తో రూపాయి సమానంగా ఉండేది. ఆ తర్వాత ₹4 మాత్రమే ఇచ్చాం. ఇప్పుడు ₹85.80 ఇస్తున్నాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతావని సాధించిన ప్రగతి ఇది అనుకోవాలా? ఈ పతనం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. డాలర్తో రూపాయి మారకం విలువ మరింత దారుణంగా పతనమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనమైతే అయిందిలే అని ఊరుకునేంత చిన్న విషయం కాదు. సామాన్యుడిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రకాలుగా ప్రభావం చూపే అంశం ఇది. రూపాయి పతనంతో అతిపెద్ద నష్టం ముడి చమురు కొనుగోలు సమయంలో ఏర్పడుతుంది. రూపాయి విలువ పతనం అయితే ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది కరెంట్ ఖాతా లోటును పెంచడంతో పాటు భారత కరెన్సీని బలహీనపరుస్తుంది. రానున్న రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 చేరొచ్చని, ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనంతో అనేక కష్టాలు, నష్టాలు ఉన్నాయి. రూపాయి బలహీనపడిన కొద్దీ దిగుమతులు మరింత భారంగా మారతాయి. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువులకు డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి రూపాయి ఎంత పతనమైతే అంత ఎక్కువ చెల్లించాలి. రూపాయి ఇలా పతనం కావడం అనేక రంగాలపై ప్రభావం చూపిస్తుంది. భారతదేశంలో దిగుమతులపై ఆధారపడుతున్న రంగాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, మెటల్, పెట్రోల్ వంటి రంగాలపై ప్రభావం తప్పదు. రూపాయి పతనం కారణంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక విదేశాల్లో చదువుకునే వారి ఖర్చులు మరింత పెరుగుతాయి. విదేశాల్లో చదువుకున్న తమ పిల్లలకు తల్లిదండ్రులు భారతదేశం నుంచి డబ్బులు పంపాలంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనలు కూడా మరింత భారమవుతాయి. డాలర్లు పెట్టుకునే ప్రతి వస్తువుకు, సేవకు అదనంగా చెల్లించాలి. అయితే రూపాయి పతనంతో కొన్ని రంగాలకు లాభం ఉంటుంది. మన దేశం నుంచి ఎగుమతులు చేసి డాలర్లతో చెల్లింపు చేసే పరిశ్రమలకు, సంస్థలకు లాభం ఎక్కువగా ఉంటుంది. వారికి డాలర్లలో చెల్లింపులొస్తాయి. కాబట్టి డాలర్లను మార్చుకుంటే ఎక్కువ రూపాయలు వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్, స్పెషాలిటీ కెమికల్స్, టెక్స్టైల్స్ కంపెనీలు లాభపడతాయి. ఓసారి చరిత్రని చూస్తే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాలర్తో రూపాయి మారకం విలువ ₹4.16 ఉండేది. అంటే అప్పుడు ఒక డాలర్ మన కరెన్సీతో పోలిస్తే ₹4.16తో సమానం. ఆ తర్వాత రూపాయి బలహీనపడుతూ డాలర్ బలపడుతూ వచ్చింది. ఇప్పుడది ₹86కు చేరువవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలు భారీగా పతనమవుతున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్ విలువ మరింతగా కట్టలు తెంచుకుని ఆకాశానికి ఎగబాకుతోంది. ఫలితంగా భారత్ వంటి దేశాలు వాణిజ్య లోటుతో విలవిల్లాడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 1966కి ముందు భారత రూపాయి విలువను బ్రిటిష్ పౌండ్తో పోల్చి చూసేవారు. 1966లో తొలిసారి భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే పతనమైంది.
1966 జూన్ 6న ఇందిరాగాంధీ ప్రభుత్వం డాలర్తో రూపాయి మారకం రేట్ను ఒకేసారి ₹4.76 నుంచి ₹7.50కు తగ్గించింది. 1991లో 3 రోజుల వ్యవధిలో 2 సార్లు తగ్గించారు. 1991 చివరి నాటికి భారత్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో చెల్లింపులు కూడా కష్టమయ్యాయి. 1966 నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరగడం, బడ్జెట్ లోటు అంతరాలు, చెల్లింపులు జరపలేని స్థితిలోకి భారత ఆర్థిక వ్యవస్థ దిగజారింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 సార్లు రూపాయి విలువను భారీగా తగ్గించింది. దీంతో రూపాయి మారక రేటు ₹25.95కు పడిపోయింది. 1991 నుంచి రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఏటా 3.74% చొప్పున పతనమైంది. 2000-2007 సంవత్సరాల మధ్య ఒక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 44 నుంచి 48 మధ్య దాదాపు నిలకడగా ఉంది. 2007 చివర్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹39కు చేరుకుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు నిలకడగా రావడమే దీనికి కారణం. కానీ 2008 ఆర్థిక మాంద్యం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టిన పెట్టుబడులను తమ దేశాలకు మళ్లించుకోవడంతో రూపాయి విలువ పతనమైంది. 2009 తర్వాత డాలర్తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పతనమై ₹46.05 నుంచి ₹79.05కు పడిపోయింది. 2013 ఆరంభంలో రూపాయి విలువ వేగంగా పతనమైంది. ఆ ఏడాది జూన్, ఆగస్టు మధ్యలో కరెన్సీ విలువ 27% పతనమైంది. ఆ తర్వాత మళ్లీ 2022లో అత్యధికంగా 10% వరకు పతనమైంది. తాజా జీవనకాల కనిష్టమైన ₹85.81కు చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు డాలర్తో పోలిస్తే రూపాయి 3% బలహీనపడింది. దీంతో వరుసగా 7వ ఏడాది వార్షిక నష్టాలను చవిచూడనుంది. రూపాయి విలువ పడిపోతున్న కొద్దీ భారతదేశ దిగుమతుల ధరలు పెరిగిపోతాయి. ఫలితంగా దేశంలో వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగింది. కోవిడ్ వలన సప్లై చైన్ దెబ్బతినడం ప్రధాన కారణం. రష్యా యుక్రెయిన్ యుద్ధం వలన చమురు, ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. కోవిడ్ కారణంగా దేశ ప్రజల ఆదాయం తగ్గింది. ధరల పెరుగుదల సాధారణ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు కొనితెస్తోంది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాల్గా నిలిచాయి. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత గ్లోబల్గా ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది. ముఖ్యంగా యూరప్ ఎకానమీ అధ్వానంగా మారింది. మరోవైపు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా పెంచుతోంది. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు డాలర్లోకి వెళుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందనే భయాలు పెరగడంతో డాలర్ను సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంతకాలం మన రూపాయి పతనం ఇలాగే కొనసాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. రూపాయి విలువ భవిష్యత్తులో మరింత పడిపోయే ప్రమాదం ఉందా? డాలర్ విలువ పెరిగినప్పుడల్లా భారత్లోని సామాన్యులపై భారం పడబోతోందా? డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ఉప్పు, పప్పులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయా? రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాల్సిందేనా? డాలర్తో పోలిస్తే మన కరెన్సీ విలువ రోజురోజుకు పడిపోతూనే ఉంది. భవిష్యత్తులో ఇది మరింత క్షీణిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్యం, ఆర్థిక చెల్లింపులు, విదేశీ పెట్టుబడులు, రుణాలు ఇవన్నీ డాలర్ల రూపంలోనే జరుగుతాయి. భారత్ తన అవసరాలకు అత్యధికంగా దిగుమతులపై ఆధారపడుతోంది. స్వాతంత్రం తర్వాత కేవలం 2 ఏళ్లు స్వల్ప వాణిజ్య మిగులు తప్ప విదేశీ వాణిజ్యం లోటుతోనే కొనసాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో అన్ని దేశాల కరెన్సీ విలువలు బాగా పతనమయ్యాయి. రూపాయి విలువ పతనమైనప్పుడల్లా ఆర్బీఐ చొరవ తీసుకుంటోంది. తన వద్ద పోగుపడి ఉన్న విదేశీ మారక నిల్వల్లో కొంత మార్కెట్లో అమ్మకానికి పెట్టి కరెన్సీ పతనాన్ని నియంత్రిస్తోంది. 2022లో మొదటి వారంలో ఉన్న $63,200 కోట్ల డాలర్ల విదేశీ మారక నిల్వలు 2022 ఏప్రిల్ నాటికి $60,600 కోట్ల డాలర్లకు తగ్గాయి. రూపాయి క్షీణత వల్ల సామాన్యుడి బతుకు భారమవుతోంది. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వస్తు సేవలకు అధికంగా చెల్లించాల్సొస్తుంది. విదేశాల నుంచి దిగుమతయ్యే వంట నూనె, పప్పు దినుసులకు అధిక ధరలు చెల్లించాలి. అంతర్జాతీయ వ్యాపారం డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి సరఫరా చేసిన దేశానికి డాలర్లలోనే చెల్లించాలి. రూపాయి విలువ క్షీణిస్తే ఈ చెల్లింపుల కోసం ఎక్కువ వ్యయమవుతుంది. తమ వస్తువులను, సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే రంగాలు మాత్రం క్షీణించిన కరెన్సీ వల్ల లబ్ధి పొందుతాయి. భారత ఐటీ, ఫార్మా రంగాలకు ఈ పరిస్థితి వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ముడి సరుకుల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకునే పరిశ్రమలు కరెన్సీ క్షీణత వల్ల దెబ్బతింటాయి. ఫలితంగా ఉత్పత్తి ధర పెరిగిపోతుంది. ఇతర దేశాలకు విహారయాత్రలకు వెళ్లాలంటే అధికంగా ఖర్చవుతుంది. మనం ఎక్కువ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సి వస్తే, రెండోది ఏంటంటే ఇందా నేను చెప్పిన దానికి లింక్డ్ గా మన రూపాయి విలువ పత్రం అయ్యేటట్లయితే అంతకుముందు 80 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ముందులాగా 80 రూపాయలు ఉందనుకుందాం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 80 రూపాయలు పెడితే $1 మేరకు సరుకుని విదేశాల నుంచి కొనుక్కోగలిగేవాళ్ళం.
కానీ ఇప్పుడు ఏంటంటే 85 రూపాయలకి రూపాయి పత్రం అయిన తర్వాత మనం $1 సరుకు కొనుక్కోవాలంటే విదేశాల నుంచి 85 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి అదనంగా డబ్బులు చెల్లించాల్సి రావడం అనేది ద్రవ్యోల్బణం, దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి, ధరలు పెరగడానికి కూడా ప్రధానంగా రూపాయి విలువ పత్రం అనేది కారణమవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులపై భారం పెరుగుతుంది. విదేశీ విద్య కోసం బ్యాంకుల్లో రుణం తీసుకునే వారి మీద అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రూపాయి విలువ పతనమైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులపై భారం పడుతుంది. ఇక్కడి నుంచి నగదును డాలర్లోకి మారిస్తే మరిన్ని ఎక్కువ రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ రూపాయి విలువ పెరిగితే అప్పు తీర్చడం సులువవుతుంది. విదేశాల్లో ఇతర ఖర్చుల కోసం స్వదేశీ కరెన్సీని అధికంగా చెల్లించాల్సి వస్తుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రూపాయి క్షీణతతో ప్రియమవుతాయి. వాటి విడిభాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడమే ప్రధాన కారణం. రూపాయి క్షీణత వల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ప్రవాస భారతీయ కుటుంబాలు. ఎందుకంటే మారకంలో $1కు ఎక్కువ రూపాయలు అందుతాయి. రూపాయి పతనమైతే దాని ప్రభావం అంతిమంగా ప్రజలపై పడుతుంది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ఉప్పు, పప్పులు, ఆహార ధాన్యాల ధరలు కూడా పెరుగుతాయి. ప్రయాణ ఖర్చులు, ఆటో ఛార్జీలు, బట్టలు, మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, వాహనాలు ఇలా ఒకటేమిటి అన్నింటి ధరలు పెరుగుతూనే ఉంటాయి. డీజిల్ ధరలు పెరిగితే వ్యవసాయ రంగంలో ఉత్పాదక ఖర్చు కూడా పెరుగుతుంది. రూపాయి విలువ పెరగాలంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చమురుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకం పెంచాలనేది మరో సూచన. రెండూ సాధ్యమైతే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన కరెన్సీపై తగ్గుతుందనే వాదనలు ఉన్నాయి. రూపాయి పతనం ఆగుతుందా లేక 100కు చేరుతుందా అంటే ఆగుతుందనే భరోసా ఏమాత్రం లేదు. ఎందుకంటే మనం చమురు దిగుమతి చేసుకోవాల్సిందే. ప్రపంచంలో చమురు వినియోగించే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 85% చమురుకు దిగుమతులే దిక్కు. ముడి చమురుతో పాటు అనేక వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. ఫార్మా, స్టీల్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు అవసరమైన ముడి సరుకులు, వంట నూనెలు, ఆహార ధాన్యాలు, పప్పులు, లోహాలను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఏ సరుకుని దిగుమతి చేసుకున్నా వాటికి చెల్లింపులు డాలర్లలోనే జరపాలి. అంటే రూపాయి విలువ తగ్గినప్పుడల్లా దిగుమతుల కోసం చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ పోతుంది. కర్ణుడి చావుకి, రూపాయి పతనానికి అనేక కారణాలు. పెద్ద నోట్ల రద్దు, కరోనా సంక్షోభం, యుక్రెయిన్ మీద రష్యా దాడి, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఒపెక్ దేశాల నిర్ణయం ఇవన్నీ రూపాయి విలువను కొంచెం కొంచెంగా తినేస్తూ వచ్చాయి. ఇక 2016కి ముందు కూడా ఇలాంటి అనేక కారణాలు ఎప్పటికప్పుడు రూపాయి పతనం కావటం తప్ప బలపడటం అనేది లేకుండా మారింది. గడిచిన ఏడాది కాలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. చమురు, బంగారం దిగుమతులతో భారీగా పెరిగిన వాణిజ్య లోటు, మందగించిన విదేశీ పెట్టుబడులు కలిసి కరెంటు ఖాతా లోటు 2021 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి జీడీపీలో 1.2% స్థాయికి చేరింది. అంతకుముందు ఏడాది ఇది మిగులుతో ఉంది. విదేశీ సంస్థాగత పెట్టుబడులపై ఆశ పెట్టుకోవడం సరైంది కాదు. ఎందుకంటే అమెరికా తన వడ్డీ రేటు పెంచితే ప్రపంచంలో ఎక్కడున్నా తక్షణం ఈ పెట్టుబడులు అక్కడికి వెళ్ళిపోతాయి. అందుకే వీటిని బటర్ఫ్లై పెట్టుబడులంటారు. అయితే కొంతకాలంగా అక్కడక్కడ డాలర్ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆంక్షలతో కొన్ని దేశాలు తమ విదేశీ చెల్లింపులను ఇకపై డాలర్ల రూపేణా కాకుండా తమ స్వదేశీ కరెన్సీ ద్వారా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రష్యాకు వాణిజ్య చెల్లింపుల విషయంలో భారత్, చైనా, సౌదీ అరేబియాలు సహా చాలా దేశాలు ఈ మేరకు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. గతంలో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించినప్పుడు భారత్ ఆ దేశానికి రూపాయల్లోనే చెల్లింపులు చేసింది. ఈ విధానం మిగతా అన్ని దేశాల్లోనూ కార్యరూపం దాలిస్తే డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అనవసరమైన వస్తువుల దిగుమతులను నివారిస్తే డాలర్లకు డిమాండ్ తగ్గుతుంది. ఎగుమతులను పెంచితే డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. అది రూపాయి క్షీణతను నియంత్రిస్తుంది. బాహ్య వాణిజ్య రుణాల షరతులను సడలిస్తే విదేశీ కరెన్సీల్లో ఎక్కువ రుణాలను పొందొచ్చు. అది విదేశీ ద్రవ్య నిల్వలను పెంచడంతో పాటు రూపాయి విలువ పెరగడానికి ఉపకరిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై భారత్ సంతకాలు చేయడంతో పాటు అధిక ఆదాయ దేశాల్లోకి మన మార్కెట్ చొచ్చుకుపోయేలా చర్యలు తీసుకోవాలి. భూమి, విద్యుత్, మూలధనానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలి. చైనా మాదిరిగా ప్రత్యేక ఆర్థిక మండళ్లను అభివృద్ధి చేయాలి. వాటికి తోడు ఎగుమతి ప్రయోజనాలు, తక్కువ వడ్డీ రేట్లు, కార్మిక సంస్కరణల అమలు ద్వారా దేశీయంగా పరిశ్రమల ఏర్పాటుకు విదేశీ సంస్థలను ఆకర్షించొచ్చు.